పార్లమెంట్ భవనం వద్ద మరొకసారి కలకలం రేగింది. శత్రు దుర్భేద్యమైన పార్లమెంట్ భవనంలోకి ఆగంతకుడు చొరబడడం భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపింది. పార్లమెంట్ భవనం గౌడ్మాజ్లోనికి ప్రవేశించిన ఓ ఆగంతకుడు హల్చల్ చేశాడు. అనుమానాస్పదంగా తచ్చాడుతున్న అతన్ని భద్రతా సిబ్బంది సకాలంలో గుర్తించి అదుపులోనికి తీసుకున్న భద్రతా దళాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల 30 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి ఓ చెట్టు సహాయంతో గోడ ఎక్కి పార్లమెంట్లోనికి ప్రవేశించాడు. రైల్ భవనం వైపు పార్లమెంట్ గోడకి ఆనుకొని ఏపుగా పెరిగిన ఓ చెట్టును ఎక్కి అనంతరం పార్లమెంట్ గోడపై ఎగబాకాడని, అక్కడి నుంచి లోపలికి దూకేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పార్లమెంట్లోనికి ప్రవేశించిన తర్వాత గరుడా గేట్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ అతన్ని భద్రతా సిబ్బంది అదుపులోనికి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. అన్ని కోణాల్లోని దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు. గత ఏడాది ఆగస్టులో కూడా ఇలాంటి భద్రతా ఉల్లంఘన సంభవించింది. అప్పట్లో ఓ 20 ఏళ్ల యువకుడు పార్లమెంట్ ఆవరణలో ఉన్న ఓ భవన ప్రాంగణంలోనికి గోడ దూకి ప్రవేశించాడు. అతన్ని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ బలగాలు పట్టుకున్నాయి. ఇప్పుడు కూడా అదే ఆగస్టులో ఏకంగా పార్లమెంట్ ఆవరణలోనికి ప్రవేశించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా లోపాలను తేటతెల్లం చేసినట్లు అయింది. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాద దాడి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 2023లో కూడా ఇలాంటి ఘటనే సంభవించింది. 0 అవర్లలో 2 వ్యక్తులు లోక్సభ గ్యాలరీ నుండి సభలోకి దూసుకువచ్చారు. వారిని అక్కడే ఉన్న ఎంపీలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.